ఏం సరుకు ఎంత మజ్జిగ తాగినా దిగటం లేదే. మజ్జిగ తాగుతావా? వద్దంటే పో. మంచం దగ్గర దోశలు ఉన్నాయి, వాసి పెట్టేలాడా? మాస్టర్ 100 రూపాయలు కావాలి అప్లికేషన్కి. లేవు. అబద్ధం చెప్పకు. సరే, ఇవ్వటం కుదరదు. ఏ? నా డబ్బు నా ఇష్టం. నేను ఇక్కడ చూస్తున్నానుగా. నా టీవీ. మనిషి వాడు ఇంట్లో ఉంటాడు అసలు? నిన్ను మనిషిని ఎవడన్నాడు? కుక్కనంటావా? కుక్క కూడా చెప్పినట్టుగా వింటుంది. మాకు ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుందిలే. మూర్ఖులే కళ్ళగంటూ ఉంటారు. నువ్వు మాత్రం ఏం చేయించావయ్యా? 30 ఏళ్ళుగా ఎదుగు బతుకు లేకుండా అదే స్కూల్ అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాపట్టం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించాను రా. ఇంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. నువ్వు కట్టుకున్న కడ్రాయర్ నీది కాదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు. మరి నువ్వు నా చంక నాకుతూ తిరుగుతూనే ఉన్నావు. రేయ్, ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా, అంతేగాని సత్యదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో పెద్ద బండ నెత్తిని కొట్టి చంపేసి ఉండేవాడిది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవారులు ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తున్నాడో తెలుసంటారా నీకు? నీలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడురా. నువ్వు అడిగిన డబ్బు దాంతో అప్లికేషన్ కొనుక్కుంటావు, తాగి తందనాలు ఆడతావు, దేని దగ్గరికైనా పోతావో పో. ఆఫీస్కి వస్తున్నావా? Can you feel her? Is your heart speaking to her?